కాలభైరవుడు, వీరభద్రుడు వీళ్ళ ఇద్దరి గురించి మనం తెలుసుకుందాం. కాలభైరవుడు, వీరభద్రుడు ఇద్దరు ఒకళ్ళేనా లేకపోతే వేరువేరు దేవుళ్ళా అని ప్రశ్న. కాలభైరవుడు, వీరభద్రుడు ఇద్దరు కూడా శివుని అంశలే, కానీ వాళ్ళని సృష్టించిన ప్రయోజనాలు వేరు, అంటే వేరు వేరు అని అర్థం అన్నమాట. కాలభైరవుడి వృత్తాంతాన్ని తీసుకుంటే ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. దానితో ఆయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకారంతో ఉండేవాడు. అప్పుడు శివుడికి ఆగ్రహం వచ్చింది. తన వేలి నుంచి ఒక గోరుని తీసి విసిరాడట. గోరు, ఆ గోరే భయానకమైన కాలభైరవుడి రూపం సంతరించుకుని బ్రహ్మ అహంకారానికి కారణమైన ఆ 5వ తలని నరికేస్తాడు. అప్పటి నుంచే బ్రహ్మగారు చతుర్ముఖుడుగా మిగిలాడు. అంటే జడ నుండి జట పీకి కింద పడేస్తే వీరభద్రుడు, గోరు కింద పడేస్తే వచ్చినవాడు భైరవుడు అని మనం గుర్తుంచుకోవాలి. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. బ్రహ్మగారి శిరస్సుని నరకటంతో ఆ శిరస్సు ఆయన చేతికి అంటుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది వదలటం లేదు. దాంతోపాటుగా బ్రహ్మగారి శిరస్సుని ఖండించటంతో ఏమొచ్చింది, బ్రహ్మహత్యా పాతకం కూడా అంటుకుంది. దాంతో ఏం చేయాలో తెలియలేదు. కాశీ బాట పడతాడు కాలభైరవుడు. ఎందుకంటే కాశీలో ఎటువంటి పాపమైనా ఆయన్ని ఏమీ చెయ్యలేదు గనక అక్కడే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. అంతేకాకుండా ఆయన కాశీకి కొత్వాల్, అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిగా నియమించబడతాడు. కాశీకి వెళ్ళిన ఎవరైనా సరే కాలభైరవుడి దర్శనం చేసుకుని తీరాల్సిందే. కాశీకి మాత్రమే కాదు, అష్టదిక్కులకి కాపలా కాస్తూ నియంత్రించే అష్టభైరవులు కూడా మహాకాలభైరవుని అధీనంలో ఉంటారు. అంటే పోలీసు అధికారుల భాషలో చెప్పాలంటే ఈయన ఒక డీజీపీ స్థాయి అధికారి. మన తెలుగువారి దగ్గర కాలభైరవ ఆరాధన తక్కువే, కానీ తమిళనాట కాలభైరవ ఆలయాలు ఆరాధన కూడా ఎక్కువే. ఇక వీరభద్రుడి అంశని సృష్టించిన సందర్భం ఇంకోటి. దక్షయజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేయటంతో శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. దాంతో తన జటాజూటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసిరాడు. అది వీరభద్రుడిగా భద్రకాళిగా ఉద్భవిస్తుంది. వీరభద్రుడు దక్షుడి తెగ నరికి యజ్ఞగుండంలోకి విసిరేస్తాడు. అలా వీరభద్రుడు దక్షుడి గర్వభంగం చేస్తాడు. వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళీ ఒక యువతిగా మారి శాంతపరుస్తుంది. మన కోనసీమలో ఉన్న ముర్రమళ్ళలో వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా వెలిశారు. ఈ వీరభద్రుడితో మన తెలుగువారికి చాలా అనుబంధం ఉంది. కొన్ని కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిని వీరభద్రుడిగా భావించి పూజిస్తారు. ప్రతి సంవత్సరం మేళతాళాలతో పల్లకీలు కట్టి వీరభద్రుడిని ఊరేగిస్తూ తీసుకెళ్ళి నది దగ్గర పూజలు ఆచరిస్తారు. కాబట్టి వీరభద్రుడు అంటే మన తెలుగువారికి ఒక కుటుంబ సభ్యునితో సమానం. తమిళనాడులో మాత్రం వీరభద్రుని ఊరిని రక్షించే దేవుళ్ళలాగా పూజిస్తారు. ఊరికి పొలిమేరలో భీకర ఆకారంతో కత్తి చేత్తో బోని వీరభద్రుడి విగ్రహాలు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలి అంటే వీరభద్రుడు ఇంకా కాలభైరవుడు వీళ్ళని సృష్టించిన ప్రయోజనం ఒకటే. ఏమిటంటే సృష్టిలో మనిషికి కావచ్చు, దేవతలకు కావచ్చు, అహంకారం ఉండకూడదు. అలా నేనే గొప్ప అని విర్రవీగితే మహాశివుడి ఒక్క శిరోజం చాలు అహాన్ని అణచటానికి అని సారాంశం. ఎవరు అహంకారంతో చెలరేగినా వాళ్ళ అహంకారాన్ని పరమాత్మ అలా ఒక్క వెంట్రుకతోనూ గోటితోనూ ఆయన దేంతో అయినా ఏదైనా చేయగలడు. అంతటి సామర్థ్యం గల స్వామి గనక ఆయన్ని అలా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన శక్తి అలాంటిది. ఆ దేవుళ్ళని పూజించి ఆగిపోకుండా
ఆ కథల్లోని సారాంశాన్ని కూడా గ్రహిస్తే ఇంకా బాగా భక్తి పెరుగుతుంది, నిజం తెలుస్తుంది, కథ తెలుస్తుంది, అంతా మంచే జరుగుతుంది. కనుక ఈ వీరభద్రుడు మరి కాలభైరవుడు వేరు వేరు విషయాల్లో పరమశివుడు వాళ్ళని సృష్టించి అసుర సంహారాన్ని చేయించాడు. కనుక వాళ్ళిద్దరూ కూడా వేరు వాళ్ళ యొక్క శక్తియుక్తులు మనకు చెప్పారు. ఎలా పుట్టారో, ఎందుకు పుట్టారో, ఏం చేశారో, ఎక్కడ ఉంటున్నారో కూడా మనకి అన్ని వివరంగా దీంట్లో చెప్పారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.